హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరు ఎలా జరుపుకుంటున్నారండి ఉగాది? మేమైతే చాలా బాగా జరుపుకుంటున్నాము. చూడండి, ఉగాది పచ్చడికి మరియు భక్షాలకైతే సామాగ్రి అయితే తెచ్చుకున్నాము. చూడండి, పిండి ప్యాకెట్, పిండినేమో భక్షాలకి, మ్యాంగో ఉగాది పచ్చడికి అనమాట. చూడండి, బెల్లం, నువ్వులు అండ్ పువ్వులు అనమాట దేవునికి. ఉగాది పచ్చడి అందరూ గిన్నెలలో చేస్తారండి. మేమైతే ప్రతి ఇయర్ అయితే కుండలోనే చేస్తాము. ఇలా కంకణం అనేది కుండకు కట్టుకోవాలి. మనమైతే దేంట్లోనైతే పచ్చడి చేస్తున్నామో దానికైతే అలా కంకణం అనేది కట్టుకోవాలన్నమాట. అలా కట్టేసుకొని వాటర్ పోసేసుకోవాలి. మన ఫ్యామిలీ ఎంత ఉందో అంతవరకు, ఎక్కువగానే పోసుకోవద్దండి. ఒకటేసారి తాగాలి, అది మళ్ళీ తాగకూడదు. వాటర్ అయితే పోసేసుకొని మనం కట్ చేసుకున్న బెల్లం వేసుకోవాలి. చూడండి, మనం కట్ చేసుకున్న బెల్లం వేసుకున్న తర్వాత ఉగాది పచ్చడిలో కావాల్సిన ఐటమ్స్ అన్నమాట అవి అందులో వేసేసుకోవాలి. ఇంకా చూడండి, అలా వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే బెల్లం కరిగిపోతుంది, అందులోనే సగం కరిగిపోయింది, మనం కలుపుకోవాలి. మిగతాదంతా కరిగిపోతుంది. తర్వాత మామిడికాయలు మా డాడీ వేస్తుండనమాట. చూడండి, మామిడికాయలు వేసుకున్న తర్వాత వేప పూత వేసుకోవాలి. వేప పూత వేసుకున్న తర్వాత కొబ్బరికాయ, మనము దేవునికి కొడతాం కదా, అదే కొబ్బరికాయ తీసుకొని ఒక పెచ్చే అది కట్ చేసుకొని మన ఉగాది పచ్చళ్ళలోకి వేసేసుకోవాలన్నమాట. చూడండి, అలా వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూడండి. ఉగాది పచ్చడి చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా ఇష్టం ఉగాది పచ్చడి అంటే. ఉగాది వచ్చిందంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నాకైతే పచ్చడి తాగాలనే ఉంటుంది ఫస్ట్లో మార్నింగ్ నుంచి. ఇంకా చూడండి, పచ్చడి అయితే దేవునికి అయితే పెట్టేసేయాలి. అలా గ్లాస్లో పోసి దేవునికి అయితే పెట్టేస్తున్నా. చూడండి, అలా దేవునికి అయితే పెట్టేస్తున్నాను. చూడండి, పూలదండగానే వేసేసాం దేవునికి. మా డాడీ అయితే నాకు పోస్తున్నాడు ఉగాది పచ్చడి. చూడండి, చాలా బాగుందండి ఉగాది పచ్చడి. అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే భక్షాలు అనమాట. మా పెద్దమ్మనైతే భక్షాలు చేస్తుంది. చూడండి, వాళ్ళ పూర్ణం అనమాట, అది పూర్ణం అంటారు. ఆ పూర్ణం అనేది పిండిలో పెట్టేసుకొని మంచిగా ముద్ద కట్టుకొని పీట మీద మంచిగా చేయాలన్నమాట. మన పూరి టైప్లో చేయాలి. అంతకు మించి ఎక్కువ చపాతీ టైప్లో చేసామనుకో మొత్తం పిండి పూర్ణం మొత్తం బయటికి వస్తుంది. అలా చిన్న సైజులో, మీడియం సైజులో వేయించుకోవాలన్నమాట. చూడండి, అలా అన్నమాట. అలా పేపర్ పెట్టేసుకుంటే ఇక్కడ కారిపోదన్నమాట. మంచి ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి మంచిగా వస్తుంది అన్నమాట. ఇవైతే మేము తినడానికి కాదు, దేవునికి పెడతానికైతే మా పెద్దమ్మనైతే చేస్తుంది దేవుడికి. మేము తర్వాత సాయంత్రం చేసుకుంటాం మేము తినడానికి. చూడండి, అలా అన్నమాట. అలా కాల్చుకున్న తర్వాత తిప్పేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు, లేకపోతే మాడిపోతుంది మొత్తం. అలా అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్.
అలా పిండిని అలా గవ్వలాగా చేసుకొని అందులో పూర్ణం పెట్టుకోవాలన్నమాట. మనం పూర్ణం పెట్టుకున్న తర్వాత మంచిగా పూర్ణం అనేది బయటికి రాకుండా మంచిగా కట్టుకోవాలన్నమాట. దాన్ని అలా ముద్ద చేసుకున్న తర్వాత మంచిగా దాని మీద పెట్టి రోల్ చేయాలన్నమాట. ఆయిల్ అప్లై చేసి మన చపాతీ ఎలా చేస్తామో సేమ్ అలానే, కాకపోతే కొంచెం చిన్నగా చేసుకోవాలి. మనము చిన్నగా చేసుకోవడం ఎందుకంటే కారిపోదు అన్నమాట. అల్లు ఉన్నది పూర్ణం అన్నమాట, కారిపోదు. లాస్ట్కి అయితే మేము కేక్తోనైతే మా ఉగాది పండుగనైతే ఫినిష్ చేసేసాం. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ బాయ్.